గులాబీ పార్టీలో అతడే ఓ సైన్యం. ఆయన వ్యూహాలు పనితే తిరుగుండదు. ఎన్నిక ఏదైనా గులాబీ పార్టీని విజయపథంలోకి తీసుకెళ్లే శ్రమికుడు. అధినేత ఆర్డర్ ఆయనకు వేదవాక్కు. ఆయన ఎజెండా ఫిక్స్ చేస్తే ప్రత్యర్థులు ఉచ్చులో పడాల్సిందే. ఇందుకనేమో ఇటీవల ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా పార్టీ అంతా ఆయన వెంట నిలబడింది. ఇంతకీ ఎవరాయన, ఆయన రాజకీయ వ్యూహాలేంటి, ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవి పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హరీష్ రావు టార్గెట్ గా సంచలన కామెంట్స్ చేశారు. అయితే హరీష్ రావును అంతగా టార్గెట్ చేస్తారని ఎవరూ అనుకోలేదు. ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు పార్టీ ముఖ్య నేతలు క్యాడర్ కు రుచించలేదు. దీంతో పార్టీ అధిష్టానం అలర్ట్ అయింది. కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు హరీష్ రావు. గులాబీ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్కు వెన్నంటి ఉన్న నాయకుడు, నమ్మిన బంటు, మామ చెప్తే సయ్యంటూ ముందుకు సాగే నేత. అందుకే పార్టీలో ఏ కీలక నిర్ణయం తీసుకున్నా ముందుగా కేసీఆర్ చెప్పేది హరీష్ రావుకే. అందుకే తాను కూడా కేసీఆర్ మాట జవదాటడు. ఇంట బయట ఆయనపై ఎన్ని విమర్శలొచ్చినా తట్టుకొని నిలబడ్డ నేత హరీష్ రావు. ప్రస్తుతం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అధినేత కేసీఆర్ బయటకు రాకున్నా అటు కేటీఆర్తో పాటు హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలపై తనదైన శైలిలో ఫైట్ చేస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై తాజాగా అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా ప్రభుత్వాన్ని ఎదుర్కొన్న తీరు అందరినీ ఔరా అనిపించింది. ఆ ఇమేజ్తోనే కవిత చేసిన విమర్శలను పట్టించుకోకుండా పార్టీ అంతా ట్రబుల్ షూటర్ వెంటే నిలబడింది. హరీష్ రావు టార్గెట్గా కవిత కామెంట్స్ చేసిన సమయంలో హరీష్ రావు విదేశీ పర్యటనలో ఉన్నారు. దీంతో హరీష్ రావుకు మద్దతుగా గులాబీ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ అఫీషియల్ అకౌంట్లో హరీష్ రావుకు మద్దతుగా పోస్ట్ చేసిన వీడియోను కేటీఆర్ తన అకౌంట్ ద్వారా షేర్ చేశారు. తాజాగా వరుసగా 2 రోజులు కేటీఆర్ హరీష్ రావు నివాసానికి వెళ్లడం లాంటి పరిణామాలతో ఆయన వెనుక పార్టీ ఎప్పటికీ ఉంటుందనే సంకేతాలు కేటీఆర్ పంపారనే టాక్ గులాబీ వర్గాల్లో నడుస్తోంది. ఇక హరీష్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడారంటే ఆయనపై పార్టీ నేతల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనం అనే చర్చ కూడా జరుగుతోంది. హరీష్ రావుపై ఇటు కవితతో పాటు అధికార పార్టీ నుంచి ఎన్ని విమర్శలు ఎదురైనా తాను మాత్రం పార్టీ లైన్లో ముందుకు వెళ్తున్నారు. ఇక కవిత వ్యాఖ్యలతో ఆయన అభిమానులు భగ్గుమన్నా సైలెంట్గా ఉంచారు. ఎక్కడా తొందర పడకుండా ఆ ఇష్యూని పక్కన పెట్టి ప్రజా సమస్యలపైనే హరీష్ రావు ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా కాళేశ్వరం విషయంలో ఆయన పెద్ద పోరాటమే చేస్తున్నారు. ఎందుకంటే కాళేశ్వరం నిర్మాణంలో ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా తనదైన ముద్ర వేశారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా అటాక్ చేస్తున్నారు. దీంతో కేసీఆర్తో పాటు పార్టీ యంత్రాంగం అంతా 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావు వెంటే నిలుస్తోంది. కవిత కామెంట్స్ను సైలెంట్గా తీసుకుని పార్టీకి సైనికుడిలా పనిచేసుకుంటూ వెళుతున్నారు హరీష్ రావు. ఇక పార్టీ అంతా హరీష్ రావుకు మద్దతుగా నిలవడం ఆయన అభిమానుల్లో జోష్ నింపింది.